హలో ఆల్, వెల్కమ్ టు శ్రీలత ఎంసీ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు బీన్స్ ఫ్రై చేద్దాము. సో దానికంటే ముందు మీరు నాకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను. ఎవ్రీడే మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ వాచ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాను. అందులో జీలకర్ర, ఆవాలు అవి చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1.5 ఆనియన్ వేసేసుకున్నాము. అది కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే నేను 1/2 కేజీ ఆలు తీసుకున్నాను. ఆలు వేసేసుకున్నాను. ఇప్పుడు ఆలు ఫ్రై చేసుకోవాలి. ఆలు ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఆలు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. సో అందుకే అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలాగే కలుపుతూ ఉంటే సో మనకు అడుగంటదు. బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకుందాము. లిడ్ పెట్టేసుకొని ఒక 6 to 7 మినిట్స్ తర్వాత చూద్దాము. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ చేసాము. మీకు ఎంత సరిపోతుందో అంత వేసేసుకొని, నాకైతే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను నేను. బాగా ఫ్రై అయిపోయింది ఆలు. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేస్తున్నాను. అందరు చాలా వరకు పోపులోనే వేసుకుంటారు, బట్ నాకు ఇలా వేసుకోవడమే ఇష్టం. అందుకని నేను ఇలా వేసుకుంటున్నాను. నేను ముందే ఉడికించుకున్న బీన్స్ వేసేసుకున్నాను. సో ఆల్రెడీ బీన్స్ కూడా ఉడికిపోయాయి కాబట్టి ఆ బీన్స్ ఫ్లేవరు ఆలుకు పట్టాలి. సో దానికోసము ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేద్దాము. నాకైతే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీకు ఎంత కావాలో మీరు అంత వేసేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకున్నాను. చూడండి అసలు మనకు ఆయిలే కనిపించట్లేదు. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మనకు అసలు ఆయిల్ కనిపించట్లేదు, ఎందుకంటే నేను చాలా తక్కువ ఆయిల్ వాడతాను. చాలా బాగా వచ్చింది కదా. ఇంతే అండి, మన ఆలు బీన్స్ ఫ్రై అయిపోయింది. ప్లీజ్ మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.